కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా భారత బంద్కు పిలుపునిచ్చారు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు. బంద్లో పాల్గొన్నారు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియుతో పాటు బీఆర్ఎస్ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు. విఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీగా బయలుదేరారు వేల మంది కార్మికులు. సార్ మీరు అడిగేది నాకు అదే అర్థం కావట్లేదు. జడ్ సిరీస్ బాడీకి Z8 ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. ఈ బంద్కు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా భారత్ బంద్కు పిలుపునిచ్చారు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు. బంద్లో పాల్గొన్నారు ఐఎన్టీయూసీ, అలాగే ఏఐటీయూసీ, సిఐటియుతో పాటు బీఆర్ఎస్ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో ఈ బంద్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి కరెంట్ కండిషన్ని. దాదాపు రోడ్ అంతా కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళు ఉండి వారి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. అనుసరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ కార్మిక సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చి అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి ఇందిరా పార్క్ వరకు పెద్ద ఎత్తున వేల మంది కార్మికులతోటి ర్యాలీగా బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను రద్దు చేసుకోవాలి, కార్మికులకు అనుకూలంగా చట్టాలు చేయాలంటూ కూడా నిలదీస్తున్నారు. ఇక్కడ ఉన్నట్టుగా కార్మిక నేతలను కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ డిమాండ్ చెప్పండి. ఈ యొక్క మోడీ గవర్నమెంట్ ఏదైతే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి ఏదైతే 12 గంటల పనిని తర్వాత ఏదైతే మా లేబరు హక్కులను ఏదైతే మొత్తం అనుగమిస్తున్నారో దాని గురించి మేము ఇవాళ 12వ తారీఖు సమ్మె చేయడం జరుగుతుంది. ఈ యొక్క సమ్మెను మా కార్మికులు ప్రతి ఒక్క విభాగం నుంచి కార్మికులు వచ్చి ఇది ఒక జయప్రదం చేసిరు. ఈ యొక్క సమ్మె ఇది ఆరంభం మాత్రమే అని ఈ మోడీ గారికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ 4 లేబర్ కోడ్లు మేము ఎందుకంటే 69 చట్టాలు మేము ఈ బ్రిటిష్ కాలం కన్నా ముందు నుంచే మేము కొట్లాడి తెచ్చుకున్న మా కార్మికులు కొట్లాడి తెచ్చుకున్న హక్కులు అవి. అటువంటి హక్కులను ఇవాళ వచ్చిన మోడీ రద్దు చేయడానికి వీల్లేదు కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లే రద్దు చేయాలని కోరుకుంటూ ఈరోజు కార్మికులందరూ స్వచ్ఛందంగా కార్మికుల హక్కులను కాలరాస్తున్నటువంటి మోడీ సర్కారుపై ఈరోజు నిరసన తెలుపుతా ఉన్న కార్మికులందరూ ఈరోజు ప్రతి ఒక్క కార్మికులు వాళ్ళ కనీస వేతనం కానీ వాళ్ళ హక్కులకు కానీ కాలరాస్తున్న నేతృత్వం లోపల ఈరోజు మోడీ సర్కారు పైన ఈ సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమ్మెలో అందరూ పాల్గొని వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే, రైట్. మొత్తానికి ఇది కార్మిక చట్టాలు ప్రభుత్వం ఇచ్చిన చట్టాలు వ్యతిరేకిస్తూ చెప్తున్నారు. చెప్పండి, మీ డిమాండ్ చెప్పండి. బీఆర్టీయూ రాష్ట్ర మేము ప్రెసిడెంట్ బీఆర్టీయూ తరఫున ఈరోజు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసేందుకు ఇవాళ అన్ని యూనియన్ల తరఫున ఇందిరా పార్క్ దగ్గర పెద్ద మహాసభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని చెప్పేసి, అదే విధంగా కార్మికులపై కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలని రద్దు చేయాలంటూ ఈ విధంగా ఇందిరా పార్క్ వరకు ర్యాలీగా బయలుదేరుతున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన, అంతేకాకుండా అన్ని కార్మిక చట్టాలు కూడా అన్ని కార్మిక సంఘాలు కూడా కార్మిక నేతలు వేల మంది ఇప్పటికే ఇందిరా పార్క్ దగ్గరికి చేరుకున్నారు. అనుశ్రీ, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర.